दक्षिण मनसा उत्साह परिमित हिरण्यं महाविष्णुं धात्रिनारायणं तुभ्यमहं यथोक्त हिरण्यं तुभ्यमहं संप्रदते नमः। మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంలో ప్రప్రథమంగా గోపూజ చేసుకున్న తర్వాతనే మనం కళ్యాణంలో పాల్గొంటున్నాం. మనం మన సాంప్రదాయాలను కట్టుబాట్లను మనం సంస్కరించుకొని రక్షింపబడితే భారతదేశం రక్షింపబడుతుంది. భారతదేశంలో ఉన్నది ప్రధానమైనది సాంప్రదాయం. కనుక ఆ సాంప్రదాయాన్ని మీరు తప్పకుండా పాటించను కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ఒక శుభాశీస్సులు. తరఫున తల్లిగారి తరఫున పెద్దలందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఏ కార్యక్రమం చేసుకున్నా వాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా ప్రధానం కాబట్టి వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకోండి. తర్వాత కళ్యాణ భాగంలో ఇప్పుడు ఇంకొక అడుగు మనం ముందరికి వెళుతూ ఉన్నాం. స్వామివారి యొక్క ఆవాహన తర్వాత స్వామివారికి అయ్యా మీరు లోకాన్ని రక్షించండి అని స్వామివారికి కంకణ ధారణ, తర్వాత महादान अंतर्भूत कन्यादान पूर्व भावेन मम कन्यां स्वीकार अर्धम आगतम साक्षात् लक्ष्मीनारायणं धात्रिनारायण कल्याण कैंकर्यं अन्योन्य सहायेन आचार्य नारायण स्वामी गोविंद, तुलसी माता गोविंद। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतयर्यत्सहजं परताहारम् आयुष्यमग्रियं प्रथमं चतुर्थं यज्ञोपवीतं फलमस्तु तेजः देवस्य आत्मनीयं दत्त्वा ॐ अच्युताय नमः, ॐ केशवाय स्वाहा, ॐ नारायणाय स्वाहा, ॐ माधवाय स्वाहा। हस्तं प्रक्षाल्य अच्युताय नमः, अनन्ताय नमः, गोविन्दाय नमः। आधार शक्ति श्री कूर्म वराहानंत अष्टदिग्गजो परिप्रतिष्ठितस्य लोकसप्तकस्य अतल वितल नितल सुतल महातल तलातल रसातल पातालादि सप्तलोकानाम् उपरितले भूर्लोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक लोकषट्कस्य अतौ भागे भूर्लोकस्य वायुजमेकध्वनेन अयोध्यां रामाय काशी कुरुक्षेत्र ध्रुवाद्यौरित्यादिन మంగళసూత్రం స్పర్శయేత్. అందరూ కూడా అమ్మవారికి ధారణ చేయబోయే మంగళసూత్రాన్ని రెండు చేతులతోని ఆ పాదాల మీద పెట్టినట్టు అమ్మవారి పాదాల మీద తర్వాత కళ్ళకు అద్దుకోండి. అది పవిత్రమైనటువంటి ఒక మంగళసూత్రం. అమ్మవారు లోకాన్ని రక్షించడం కోసం స్వామివారి చేత మంగళసూత్ర ధారణ చేయించుకోబోతున్నది కనుక అందరూ కూడా నమస్కారం చేయండి. ధాత్రినారాయణ స్వామి గోవింద. मांगल्यतंतुनानेन लोकरक्षण हेतुना कंठे बध्नामि शुभगे साजीव शरदां शतं कनकमणि विरचितांगं गन्धपुष्पाक्षदाढ्यै बहुविध शुभनादं ब्राह्मणाशीर्वदो वा वधुवर शुभयुक्तं कन्यका कंठमध्ये उभयकुल पवित्रं मंगलं सूत्रबद्धं। धात्रिनारायण स्वामी गोविंद, तुलसी माता गोविंद, जगन्माता गोविंद। तदंगत्वेन मांगल्य धारण मुहूर्तोस्तु। మాకు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. నేను చెప్పిన వాళ్ళు దయచేసి మాత్రం లేవండి. మిగతా వాళ్ళు లేచి తొక్కిలాట నెట్టుకోవడం లాంటి తొక్కిసలాట లాంటి చేయదు దయచేసి. కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఒకసారి హరయ్య గారికి గట్టి చప్పట్లు.
नमः स्नानं समर्पयामि कनिष्ठाय नमः वस्त्रं समर्पयामि कवनाय नमः द्रविदं समर्पयामि कालाय नमः गन्धं समर्पयामि कलविकरणाय नमः अक्षतां समर्पयामि बलविकरणाय नमः बिल्वदं समर्पयामि बलाय नमः అభిషేకం దగ్గరికి వెళ్ళే వాళ్ళు దయచేసి చొక్కా విప్పండి. दीपं दर्शयामि सर्वभूतनाय नमः ताम्बूलं समर्पयामि अघोरे भेदनीराय समर्पयामि मंगलः ये चैनान् रुद्राभिषेक्ष श्रीवासः అయిపోయాక మీరు లేడీస్ అందరూ ఇస్తారు మా గ్రూప్ నమః వసుదేవ సుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ కార్తీక మాసంలో ఈశ్వరుని యొక్క ఆరాధన, భగవంతుని భవానీ శంకరుని యొక్క అభిషేక అర్చనలు, అట్లాగే విష్ణుమూర్తి యొక్క అర్చనలు, అభిషేకాలు, వ్రతాలు ఇవన్నీ కూడా అనాది కాలంగా మన హిందూ సాంప్రదాయంలో, మన వైదిక వాంగ్మయంలో, వేదాలలో అద్భుతంగా కూడాను దాని వివరణ నిక్షిప్తింపబడి ఉన్నది. అదే భవిష్యత్ పురాణంలో, కార్తీక పురాణంలో కూడా మనకు సూచించబడి ఉన్నది. దాన్ని అనుసరించే మన ఆంధ్ర విద్యాభివర్ధిని ఏవివి హై స్కూల్ యొక్క ప్రాంగణంలో గత 5 సంవత్సరాలుగా వాకర్స్ మిత్ర బృందం, తర్వాత అందరి సహాయ సహకారాలతోని ఆ భగవంతుని యొక్క ప్రేరణ చేత, నాయన ఈ విధంగా మీరు కళ్యాణం నిర్వహించండి రా నాయన, నా అభిషేకం నిర్వహించండి, మీకంతా శుభం గడుగుతుంది అని అందరి హృదయాలలో భగవంతుడు ప్రవేశించి ప్రేరేపింపజేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహ ప్రేరణ వల్ల ఈ యొక్క కళ్యాణం గత 5 సంవత్సరాలుగా, అభిషేకం 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు విశేషమైన రోజు, కార్తీక మాసం ఆదివారం, చిలుకు ద్వాదశి. చిలుకు ద్వాదశి అంటే శుద్ధ ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ఒక ద్వాదశి. ఆ రోజు ఏమిటయ్యా మరి విశేషం అంటే, ఎట్లాగైతే మనం రోట్లో బియ్యం వేసి దంచుతూ ఉంటే ఆ బియ్యపు గింజలన్నీ కూడాను కొంత దూరం వరకు చిల్లబడతాయో, అంటే నీళ్లు వేసిన, బియ్యం వేసిన, అది కాస్త ఒక రోటి పోటు వేస్తే ఎట్లయితే చిల్లబడతాయో, అట్లాగే ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబాభివృద్ధి, ధర్మం మీద ఆసక్తి, భగవంతుని యొక్క పాదాల దగ్గర ఉండేటువంటి యొక్క భక్తి, ఇదంతా కూడాను మొత్తం వ్యాప్తి చెందాలే అనేటువంటి సంకల్పం చేత మన మహర్షులు, పరమ పూజ్యులైన శంకర భగవత్పాదులు, శృంగేరి పీఠాధీశ్వరులు భారతీతీర్థ మహాస్వామి, విధుశేఖర భారత స్వామి వారి యొక్క ఆజ్ఞ, అనుగ్రహ విశేషం చేత ఈ కాలేజీ ప్రాంగణంలో మనం గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించు ఉంటున్నాం. అందరి యొక్క సహాయం దీంట్లో ప్రధానమైనది. ఎందుకంటే ప్రేరకస్య ఆమోదకః కర్త కారయితాదేవ, కర్తలున్నా చేసేవాళ్ళున్నా దానికి ప్రేరణ చేసేవాళ్ళు కూడా ప్రధానమైన పాత్ర అని సూక్తి చెప్తూ ఉన్నది. కాబట్టి అందువలన మీరు ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత, ధాత్రినారాయణ యొక్క కళ్యాణ వైభవం చేత అంతా అందరికీ కళ్యాణం జరగాలి. కళ్యాణం అంటే శుభం. అందరికీ ఈశ్వరుని యొక్క అభిషేకం ద్వారా ఆ భగవంతుడు ఎట్లయితే తృప్తి చెందుతాడో ఆ తృప్తి చేత అందరికి కూడా, యావత్ ప్రజానీకానికి ఇది లోకక్షేమం కోసం చేసేటువంటి ఒక కార్యక్రమం. ఏ ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేసేది కాదు. విద్యార్థులకు చక్కటి విద్య రావాలి, ధర్మంలో వాళ్ళకు ఆసక్తి ఉండాలి, మన సాంప్రదాయంలో వాళ్లకు ఉత్సాహం, ఉత్తేజం ఉండి వాళ్ళు దాంట్లో పాల్గొనాలి. అదేవిధంగా మన అందరికి కూడా భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం
చేత, ధాత్రినారాయణ తులసి అనుగ్రహం చేత, ఈశ్వరుని అనుగ్రహం చేత ఆయురారోగ్య అష్టైశ్వర్య సకల సంపదలన్నీ కూడా ఎల్లవేళలా ఆ భగవంతుని అనుగ్రహం చేత వర్షింపబడాలని ఈరోజు ఈ కార్యక్రమం అందరి పక్షాన మనమందరం కూడా నిర్వహించుకున్నాం. మన 2/11/2025 దాత్రినారాయణ కళ్యాణంలో ఏవివి జూనియర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సుధాకర్ గారు వారి యొక్క స్పందన తెలియజేస్తారు. ఈరోజు యొక్క కార్యక్రమం మేము 6వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క పిలువగానే మా యొక్క కార్యక్రమానికి చేయూతనిస్తూ అందరూ సహకరిస్తున్నారు. అటు వాలీబాల్ టీం కానీ, ఇటు లేడీ వాకర్స్ కానీ, మా వాకర్స్ కానీ ఈ యొక్క 11 నెలల నుంచి మేము ప్రతి ఒక్క నెల ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు దిగ్విజయంగా పూర్తి చేశాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా ఒక పెద్ద హెల్త్ క్యాంప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అది కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అలాగే మేము ఒక చలివేంద్రం ఒక రోజు బటర్ మిల్క్ ఒక రోజు అనుకుని స్టార్ట్ చేస్తే 30 రోజులు నాన్ స్టాప్ చేయడం జరిగింది. మా ఒక వాకర్స్ అలాగే సహకరిస్తున్నారు ప్రతి దానికి. ఆ ముందు కూడా ఇంకా ఇట్లాంటి గ్రౌండ్కి సంబంధించిన పనిలో మా ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఆరోగ్యంతో పాటుగా అందరం కలిసిమెలిసి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సిన చేతోడు వాదోడుగా ఉంటున్నాము. ముందు కూడా ఇలా ఉంటామని మీ యొక్క మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇంటర్నేషనల్ బాధ్యత ఉన్నటువంటి శ్రీ కుమారస్వామి గారు బాధ్యత. వాకర్స్ ఇంటర్నేషనల్ ఏరియా 303 పరిధిలోని ఏవివి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఇలా దాత్రి నారాయణ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా వాకర్స్ మరియు లేడీ వాకర్స్ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున సుధాకర్ గారి ఆధ్వర్యం లోపల ప్రెసిడెంట్ సుధాకర్ గారి వారి టీం ఆధ్వర్యం లోపల ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యం వాకర్స్ అసోసియేషన్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, నడవండి నడిపించండి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే భాగం లోపల ఈరోజు ఏవివి వాకర్ అసోసియేషన్ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ మంచి కళ్యాణం ఏర్పాటు చేసిల్లో రియల్గా చాలా గ్రేటు. ఈరోజు టోటల్ నేను 6 రాష్ట్రాలకు ఏరియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. ముఖ్యంగా చెప్పాలంటే ఏవివి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల సమ్మర్ వచ్చినప్పుడు ఎక్కడ లేని విధంగా వాటర్తో పాటు మజ్జిగ పంపిణీ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులు ఇక్కడ సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఏవివి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల వారి టీము చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఫ్యామిలీతో అన్ని విధాలుగా జమ్మి పూజ కూడా దసరా రోజు ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు, టెంపుల్ విజిట్స్, ఇలా మెడికల్ క్యాంపులు చాలా కార్యక్రమాలు ఈరోజు చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. తీసుకున్నా కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని వాకర్స్ ఇంటర్నేషనల్ చరిత్రలోనే ఏవివి వాకర్ అసోసియేషన్ వాకర్ ఇంటర్నేషనల్ 303 డిసెంబర్లో జరిగే కన్వెన్షన్లో ఇక్కడ డిస్టిక్లో నెంబర్ 1 అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అవార్డు కూడా నేనే ప్రజెంటేషన్ చేస్తాను ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వీరికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏవివి వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ కుప్పల శ్రీనివాస్ గారి యొక్క స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు దాత్రి నారాయణ కళ్యాణ మహోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరుగుతోంది. దీనికి సహకరించిన దాతలు మరియు వాలంటీర్స్ అందరికీ మా ఏవి వాకర్స్ అసోసియేషన్ మరియు వాలీబాల్ అసోసియేషన్ తరఫున నేను ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ప్రతి సంవత్సరం ఇది 6వ సంవత్సరం ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటున్న పండుగ ఇది. ఏవివి వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేము ఎన్నో ప్రసాదిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇట్టి వాటికి మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. అలాగే ఏవివి కాలేజ్ యజమాన్యానికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో దివ్యమైన రోజు, ఎంతో భవ్యమైన రోజు మరియు కార్తీక మాసంలో పూజా విధానంలో ఒక ప్రకృతి మనకు కనుకరించినట్టుగా ఏవివి కళాశాల ప్రాంగణంలో ఉసిరి చెట్టు ఉండడం, దానికి ఈరోజు కళ్యాణము శ్రీ హరి అయ్య గారు వాకర్స్ అసోసియేషన్ యొక్క గౌరవ సభ్యులు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 250 నుంచి 300 మంది భక్తులు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ సుధాకర్ అన్న గారు మరియు వారి యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు ఇంటర్నేషనల్
వాకర్స్ అసోసియేషన్ మాకు పెద్దన్న తడగ కుమారస్వామి అన్న గారు రావడం కూడా చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషనే కాకుండా వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎంతో దివ్యంగా వారి యొక్క పూర్తి సేవలు, దీంతో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొడిమల శ్రీనివాస్ గారు, టీం మెంబర్స్, విద్యార్థులు చాలా చక్కగా చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎవరైనా సేవా గుణం కలిగి ఉంటే అది వాళ్ళను కాపాడుతుందని, ఎవరికైతే సేవాగుణం ఉంటుందో వారి లోపల చెడు కూడా తగ్గిపోతుందని, ఎవరికైతే సేవాగుణం ఉంటుందో వారికి మంచి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు అందుతాయని, ఈ యొక్క సేవా కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ వాకర్స్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ గారికి, టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా దీనిలో ఎర్రం శ్రీనివాస్ అని మాకు ఒక ప్రత్యేకమైన వాకర్ ఉన్నారు. వారు నిన్న 26 కిలోలతో ముగ్గు వేసి ఈ కళాశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దాడు. ఒకసారి గట్టిగా వారికి చెప్పట్లు. ఎర్రం సినన్న గారు ఒక్కసారి చేయలేపండి, ఒకసారి మీరు చేయలేపండి, ఒకసారి మీరు చేయ. థ్యాంక్ యూ అన్న. రియల్గా ఇలాంటి వాకర్స్ అందరూ ఉండడం వల్ల ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. తర్వాత దాతలు కూడా దీనికి బాగా సహకరిస్తున్నారు. సో ఇటు కార్యక్రమానికి మాకు రవ్వ సీనన్న గారు మరియు కుమరవెల్లి రమణ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు మరియు కరుణాకర్ గారు, ఇలా పూర్ణచందర్ గారు, వారు ప్రతి ఒక్కరు పేరు పేరున ఎందరు పేర్లు చెప్పినా తక్కువనే. ఇక్కడ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ రాకం మనోహర్ బాబు గారు వారి యొక్క స్పందన తెలియజేస్తారు. ఏవి వాకర్స్ మిత్రులు, వాలీబాల్ మిత్రులు మరియు మహిళా ఏవి వాకర్స్ సోదరులందరికీ నమస్కారాలు. ఈ దాత్రి నారాయణ కళ్యాణానికి మన మట్టెపల్లి హరిప్రసాద్ అయ్య గారు మనకు ఉండడం ఎంతో అదృష్టం. వారి అమూల్యమైన సమయాన్ని మనకు ప్రతిసారి కేటాయిస్తున్నాడు. వారికి ప్రత్యేక అభినందనలు మన ఏవి వాకర్స్ నుండి మనం తెలియజేస్తున్నాం. వారి కోఆపరేషను, వారి సహకారం ఎల్లవేళలా ఎప్పటికీ మనకు ప్రతి సంవత్సరం ఉండాలని హరిప్రసాద్ అయ్య గారిని కోరుచున్నాను. సుధీర్ గారు వారి యొక్క దాత్రి నారాయణ కళ్యాణం గురించి సుధీర్ గారు వారి యొక్క స్పందన తెలియాల్సింది కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కళ్యాణం కన్నుల పండుగ జరుగుతుంది. అందరూ చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. మన హరి అయ్య గారి ఆధ్వర్యంలో ఇది జరగడం చాలా సంతోషకరం. అందరి జీవితాలు మంచిగా ఉండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్కసారి దాత్రి నారాయణ కళ్యాణానికి మాతలందరూ కూడా తండోపతండాలుగా మంగళహారతులు పట్టుకొని రావడం జరిగినది. ఆ సందర్భంగా వారి యొక్క అనుభవాలు, వారి యొక్క స్పందన తెలియజేయాల్సిందిగా ప్రార్థన. ఏవివి వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా తులసి దాత్రి నారాయణ కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రజలందరి భక్తులందరి సన్నిధానంలో ఈ ఏవివి వాకర్స్ ఆధ్వర్యంలో ఏవివి జూనియర్ కళాశాల ప్రాంగణంలో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణం, తలంబ్రాలు, తర్వాత దీపారాధన కార్యక్రమము, భక్తులందరికీ కూడా తులసి దాత్రి నారాయణ కళ్యాణం సందర్భంగా ప్రసాదం కూడా ఉంటుంది. మరియు అన్నిటికంటే ముఖ్యంగా సకల దేవతలు పొంది ఉన్నటువంటి గోమాత పూజా కార్యక్రమంతో మొదలై ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అందరికీ కూడా ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్తీక మాస సందర్భంగా ఇక్కడ ఉసిరి చెట్టు కింద శివుడికి కూడా అభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం హరి అయ్య గారి చేతుల మీదుగా జరిగింది. మా అందరికీ చాలా 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 సంతోషంగా ఉన్నది. అందరము కూడా అభిషేకం చేసుకున్నాము. గుళ్ళకి వెళ్ళలేని వారు కూడా ఇక్కడికి వచ్చి అందరూ శివుడికి అభిషేకం చేసుకున్నారు, గోపూజ చేసుకున్నారు, దాత్రి నారాయణ కళ్యాణం కూడా చూశారు. మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం వస్తున్నాము, ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము.
జై శ్రీరామ్. కార్తీక మాసంలో దాత్రి నారాయణ కళ్యాణం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే శివుని అభిషేకం, ఉసిరి చెట్టు కింద దీపారాధన, అన్ని గోమాత పూజ అన్నీ జరుపుకున్నది చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ జరిపించినందుకు ఏవివి వాకర్ అసోసియేషన్ హరి అయ్య గారు, ప్రెసిడెంట్ గారు, సుధాకర్ గారికి, అందరూ బావన్న గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగా నిర్వహించారు. మా అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎప్పుడెప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నాము. రానే వచ్చింది ఈ మాసము. ఈ కార్తీక మాసం ఎంతో పుణ్యదినము. మేమందరం చాలా చాలా పూజించే రోజు ఈరోజు. మాకందరికీ ఎంతో సంతోషమైన రోజు. ఇక్కడ ఒకటే కాదు 3 పూజలు జరిగినాయి. ఎక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకెంతో సంతోషంగా ఉన్నది. ఇంతమంది వచ్చినందుకు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. గుడికి పోని వాళ్ళు ఎక్కడ ఏది జరగనా ఇక్కడ 3 జరిగినాయి అంటే చాలా సంతోషము. తులసి కళ్యాణం జరిగింది, గోమాత పూజ జరిగింది, శివ కళ్యాణం జరిగింది, శివుని అభిషేకం జరిగింది, ఈ దీపారాధన జరిగింది. ఉసిరి చెట్టు కింద భోజనాలు ఉన్నాయి. ఇక్కడ వన భోజనాల లాగా మేము అందరం కలిసి చాలా సంతోషంగా చేసుకుంటున్నాము. అందరం ఎప్పటికీ కలుస్తాము. అయితందా? వాలంటీర్స్ మీ దగ్గరకు వస్తారు. నాగరమని చెప్తా కదా.